నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 17వ అధ్యాయము. గంగాదేవి వర్ణనము. పరమశివుడు సంకర్షణుని స్తుతించుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిన్ మహారాజా, బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాల యందు యజ్ఞమూర్తి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ముల్లోకములను కొలుచుటకై తన కాళ్లను జాపెను. అప్పుడు ఆయన యొక్క ఎడమకాలి బొటనవ్రేలి గోటిచే బ్రహ్మాండ కటాహము యొక్క పైభాగము పగిలినది. అట్లేర్పడిన చిత్రము నుండి ఒక జలధార ప్రవహించెను. అది విష్ణు భగవానుని చరణ కమలమును ప్రక్షాళనమొనర్చుటచే ఆ కేసరముల స్పర్శచే ఎరుపు రంగును సంతరించుకొనెను. ఆ నిర్మల జలధార స్పర్శ వలన జగత్తు యొక్క పాపములన్నీయూ తొలగిపోవును. కాని ఆ జలధార మాత్రము నిర్మలమైనదే. మొట్టమొదట ఈ జలధారకు భగవత్పది అను పేరు గలిగెను. 1000 యుగములు గడచిన పిమ్మట ఆ జలధార స్వర్గము యొక్క శిరోభాగమున గల ధ్రువలోకమును చేరెను. దానిని విష్ణుపదము అని అందురు. రాజా, ఆ ధ్రువలోకమున ఉత్తానపాదుని పుత్రుడు భాగవతోత్తముడైన ధ్రువుడు నివసించుచుండును. అతడు నిత్యము మిగుల భక్తిభావముతో ఇది మా కులదైవము యొక్క చరణోదకము అని భావించుచు నేటికిని అతడు ఆ జలములను సాదరముగా శిరస్సున దాల్చుచుండును. ఆ సమయమున భక్తి ఆవేశ కారణమున అతని హృదయము మిగుల గద్గదమగును. ఉత్కంఠ కారణముగా అతని యొక్క అర్ధనిమీలిత నేత్రములు అశ్రుధారలు ప్రవహించును. శరీరము పులకరించును. అనంతరము ఆత్మనిష్టగల సప్తర్షులు గంగా మహత్వమును ఎరిగిన వారు అగుట వలన ఇదియే తపశ్చర్యలకు ఆత్యంతిక సిద్ధిని చేకూర్చునది అని భావించి నేటికిని సాదరముగా ఆ గంగను ముముక్షువులు తమకు లభ్యమైన మోక్షమును ధరించినట్లు తమ జటాజూటములయందు తాల్చెదరు. వారు నిష్కామ భక్తులు. సర్వాత్ముడైన వాసుదేవుని ఎడ నిశ్చల భక్తియే పరమ సంపదయని భావించి ఇతరములైన కోరికలను అన్నింటినీ త్యజించినవారు. ఆత్మజ్ఞానమును కూడా వారు ముఖ్యముగా తలంపరు. అచటి నుండి అనగా విష్ణుపదము నుండి గంగ కోట్ల కొలది భవనములతో కూడిన దేవలోకము మీదుగా చంద్రమండలమును దాటి మేరు శిఖరముపై గల బ్రహ్మనగరమునందు పడును. అచటి నుండి ఆ గంగా నది సీత, అలకనంద, చక్షువు, భద్ర అను పేర్లు గల 4 పాయలుగా ప్రవహించుచు 4 దిశలయందు వేర్వేరుగా ప్రవహించుచు నదీనదముల గమ్యమైన సముద్రమును చేరును. ఈ 4ంటిలో సీత అను పాయ బ్రహ్మనగరము నుండి కేసరాచలము యొక్క ఉన్నత శిఖరములయందు ప్రవహించుచు గంధమాదన శిఖరముపై పడును. పిమ్మట అది భద్రాశ్వవర్షమును తడుపుచూ తూర్పు దిశయందలి లవణ సముద్రమును చేరును. అట్లే చక్షువు అను పాయ మాల్యవంత శిఖరమును చేరి అచటి నుండి అతి వేగముగా కేతుమాల ఖండమునందు ప్రవహించుచూ పడమటి దిశయందలి లవణ సముద్రమును చేరును. భద్రయను పాయ కూడా మేరు పర్వత శిఖరమునకు ఉత్తర దిశయందు పడుచూ పెక్కు పర్వతములను దాటి శృంగవంత శిఖరముపై పడును. అచటి నుండి ఉత్తర కురుదేశము మీదుగా ప్రవహించుచు ఉత్తర దిశయందు గల సముద్రములో కలియును. అదే విధముగా అలకనంద అను పాయ బ్రహ్మపురమునకు దక్షిణము వైపు పడుచు పెక్కు శిఖరములు దాటి హేమకూట పర్వతమునకు చేరును. అచటి నుండి మిక్కిలి వేగముతో హిమాలయ శిఖరముల గుండా ప్రవహించుచు భారతవర్షమున ప్రవహించును. పిమ్మట దక్షిణ దిశగా ప్రవహించుచు దక్షిణ సముద్రమున కలియును. ఈ అలకనందా నది యొక్క వేర్వేరు ఘట్టములయందు స్నానమాచరించు సత్పురుషులు దుర్లభమైన అశ్వమేధ, రాజసూయ యజ్ఞముల ఫలములను పొందుదురు. మేరు పర్వతము నుండి వెలువడిన 100 కొలది నదీనదములు అనేక దేశములలో ప్రవహించుచుండును. ఈ 9 ఖండములలో భారతవర్షమే కర్మభూమి. మిగిలిన 8 ఖండములు స్వర్గవాసులైన పురుషులు స్వర్గభోగములను అనుభవించిన పిమ్మట మిగిలిన పుణ్యఫలములను అనుభవించుటకు ఈ స్థానములయందు చేరుదురు. కనుక వీటిని భూలోక స్వర్గములనియూ పిలుతురు. దేవతాసములైన అచటి వారి ఆయుః ప్రమాణము మానవ సంవత్సరముల గణనానుసారము 10,000 సంవత్సరములు ఉండును. వీరు 10,000 ఏనుగుల బలము కలిగియుందురు.
వజ్ర సదృశమై దృఢముగా నుండెడి వీరి శరీరములయందు శక్తి, యవ్వనము, ఉల్లాసము అపరిమితముగా ఉండును. అందువలన వీరు పెక్కు సంవత్సరములు మైథునాది విషయభోగములయందే మునిగి తేలుచుందురు. ఆ భోగానుభవములు పూర్తియగుచుండగా వీరి ఆయువులు కేవలము 1 సంవత్సరము మాత్రమే మిగిలియున్నప్పుడు వీరి భార్యలు గర్భవతులగుదురు. ఆ విధముగా ఇచటి సమయము త్రేతాయుగముతో సమానముగా నుండును. అచటి ఆశ్రమములు, భవనములు, పర్వతముల చర్యలు అందమైన వనములతోనూ ఉపవనములతోనూ శోభిల్లుచుండును. అన్ని ఋతువులయందునూ అచటి వృక్షశాఖలు పుష్పగుచ్ఛములతోనూ ఫలములతోనూ నవ పల్లవములతోనూ విలసిల్లుచూ భూమిని తాకుచున్నట్లుగా ఉండును. అచటి జలాశయములు నిర్మల జలములతోనూ వికసిత కమలములతోనూ నిండియుండును. ఆ పద్మముల పరిమళములకు ఆకర్షితములైన రాజహంసలు, జలకుక్కుటములు, కారండవ పక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలగునవి వివిధములగు ధ్వనులు చేయుచు అందు విహరించుచుండును. భ్రమరములు మధురముగా ఝూంకారములను గావించుచుండును. ఆ ఆశ్రమములయందును భవనములయందును పర్వతలోయలయందును జలాశయములయందును దేవతాగణములు సౌందర్యరాసులైన దేవాంగనలతో గూడి విహరించుచుందురు. కామోద్దీపితములైన ఆ వనితల హాస విలాసములతోనూ లీలా కటాక్షములతోనూ వారి మనస్సులు నేత్రములు ఆకర్షితములగుచుండుట వలన వారు జలక్రీడా వినోదములతో స్వేచ్ఛగా విహరించుచుందురు. ప్రముఖులైన ఆ దేవతాగణముల అనుచరులు అనేకములైన సామాగ్రులతో వారికి ఆదర సత్కారములను నెరపుచుందురు. ఈ నవద్వీపములయందు పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు అచటి వారిని అనుగ్రహించుటకై నేటికిని వేర్వేరు అవతారములతో విరాజిల్లుచుండును. ఇలావృత ఖండమునందు శంకర భగవానుడు ఒక్కడు మాత్రమే పురుషుడు. అచట వేరొక పురుషుడు లేడు. పార్వతీదేవి శాప కారణముగా ఇతర పురుషులు ఎవ్వరునూ అచట ప్రవేశింపరు. అచట ప్రవేశించిన పురుషులు స్త్రీలుగా మారుదురు. ఆ కథను మున్ముందు ప్రస్తావించెదను. అచట పార్వతీదేవియు కోట్ల కొలది ఆమె యొక్క దాసీజనులు శంకర భగవానుని సేవించుచుందురు. పరమశివుడు వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ నామములతో విరాజిల్లుచుండునట్టి శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తులలో 4వది అయిన సంకర్షణుని ధ్యానించుచుండును. ఏలయన తమఃప్రధానమైన ఆ సంకర్షణ మూర్తియే ఆ పరమశివుని ఆవిర్భావమునకు కారణము. ఆ పరమేశ్వరుడు ఆ సంకర్షణుని ఈ విధముగా స్తుతించుచుండును. శ్రీ శంకర భగవానుడు పలికెను. ఓం ఇది భగవానుని పేరు. పరమ పురుషుడైన సంకర్షణ భగవానుడే త్రిగుణముల కార్యమగు జగత్తునకు ప్రకాశమును ప్రసాదించుచున్నాడు. ఆతడు అనంతుడు, ఇంద్రియములకు గోచరము కానివాడు. అట్టి ఓంకార స్వరూపునకు అనేక నమస్కారములు. ప్రభూ, నీవు సకల లోక పూజ్యుడవు. భక్తులకు నీ పాదపద్మములే శరణ్యములు. నీవు షడ్గుణైశ్వర్య సంపన్నుడవు. నీ సంపూర్ణ స్వరూపమును భక్తులకు పూర్తిగా ప్రకటించుచు వారిని సంసార బంధ విముక్తులను గావించుచుందువు. సర్వేశ్వరుడవైన నిన్ను భజించుచున్నాను. స్వామి, మేము క్రోధావేశమును జయింపజాలము కనుక మా దృష్టి పాపకృత్యములయందే ప్రవృత్తమగుచుండును. కాని నీవు సమస్త జగత్తును నియంత్రణ చేయుటకై నిరంతరము సాక్షిగా ఉంటూ ఆ జగత్తు యొక్క సకల వ్యాపారములను చూచుచునే యుందువు. అయినను మాయా సంబంధమైన మా కార్యముల యొక్కయు చిత్తవృత్తుల యొక్కయు ప్రభావము నీ దృష్టిపై ఏమాత్రమూ పడదు. ఇట్టి స్థితిలో తన మనస్సును నిగ్రహింపగోరు ఏ పురుషుడైనను నిన్ను ఏల సేవించకుండును. మాయచే భ్రష్టమైన బుద్ధి గలవారలకు నీవు మధువును ఆసవమును సేవించుటచే ఎర్రని కన్నులతో మత్తెక్కిన వానివలే కనపడెదవు. కాని వాస్తవమునకు నీవు మదోన్మత్తుడవు కావు. పైగా పరమ శాంతస్వరూపుడవు. నాగపత్నులు నీ చరణములను స్పృశించినంత మాత్రముననే వారి చిత్తములు చంచలములై నిన్ను పూజించుటకు అసక్తలైరి. వేదమంత్రములు జగతుత్పత్తి స్థితిలయములకు నీవే కారణమని పలుకుచుండును. కాని సత్వరజస్తమో గుణములనడి వికారములకు నీవు అతీతుడవు. కనుకనే నిన్ను అనంతుడందురు.
ఈ భూమండలమును నీ 1000 పడగలపై ఆవగింజవలే ఏదో ఒక పడగపై నిలిచియున్నది. అయితే అది నీకెంతమాత్రము బరువుగా లేనే లేదు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి నీ ఆదిశక్తి. దాని యొక్క మొట్టమొదటి కార్యమే మహత్తత్వము. అది సమిష్టి బుద్ధిశక్తి అనబడును. బుద్ధిశక్తిచే సంపన్నుడగు బ్రహ్మదేవుడు నీ యొక్క విగ్రహమే. మహత్తత్వము నుండి వైకారికము, తైజసము, తామసము అను 3 విధములగు అహంకారము పుట్టినది. నేను మీ యొక్క తేజస్సు నుండి పుట్టితిని. వైకారిక అహంకారము ద్వారా ఇంద్రియాధిష్టాన దేవతలను, మనస్సును, తైజసాహంకారము ద్వారా దశేంద్రియములను, తామసాహంకారము ద్వారా పంచభూతముల సూక్ష్మ తన్మాత్రలను సృష్టించుచున్నాను. మహాత్మా, మహత్తత్వము, నేను అనగా అహంకారము, ఇంద్రియాధిష్టాన దేవతలు, ఇంద్రియములు, పంచభూతములు మొదలగునవి అన్నియును త్రాళ్లచే కట్టబడిన పక్షుల వలె నీ క్రియాశక్తికి వసులమై నీ అనుగ్రహము వలననే ఈ జగత్తులను సృజించుచున్నాము. ప్రభూ, సత్వాది త్రిగుణములతో కూడిన ఈ సృష్టిచే మోహితుడైన జీవుడు నీవు రచించిన మాయలో పడి కర్మబంధములో చిక్కుకొనియున్నాడు. కాని ఆ మాయ నుండి సులభముగా బయటపడు ఉపాయమును మాత్రము తెలుసుకొనలేకున్నాడు. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, ప్రళయములు కూడా నీ రూపములే. అట్టి నీకు పదే పదే నమస్కారములు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 5వ స్కంధమునందు 17వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.